నమస్తే అండి తెలుగు ప్రజలకి. నేను మీ సత్పత్ హోస్ట్. సత్పత్ ఎక్స్ప్లోర్ 975కి స్వాగతం. ఇప్పుడు మనం హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ డివైస్ పార్క్ సుల్తాన్పూర్లో ఉన్నాము. ఇది మనకు కొత్త ఇండస్ట్రీ, అంటే స్టార్ట్ అయిపోయేది కూడా మనకు దగ్గరగా ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుందండి కరెక్ట్గా. ఇంకా మొత్తానికి స్టార్ట్ అవ్వలేదు. కొన్ని కంపెనీస్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. TSIIC ఇక్కడ అన్ని ఫార్మా రిలేటెడ్ కంపెనీస్, అలాగే కొన్ని జనరల్ ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తీస్తున్న వీడియో. ఇది మన కంపెనీ. ఇక్కడ నుంచి ది రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 4 అతి సమీపంలో ఉంది. అక్కడ నేను మా కంపెనీ నుంచి రింగ్ రోడ్కి సరిగ్గా 3 కిలోమీటర్లు అండి. ఇది సర్వీస్ రోడ్కి రింగ్ రోడ్కి ఆనుకుని ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్ గుండానే మేము రోజు మా ప్రయాణం ఉంటుంది. సరిగ్గా నేను ఈ సర్వీస్ రోడ్ నుంచి 15 కిలోమీటర్లు రోజు నా ప్రయాణం ఉంటుంది. అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్లు అండి. ఇది నేషనల్ హైవే, పుణె-ముంబై హైవే అండి. మనం అలాగ ముందుకెళ్తే పడంచేరు వస్తుంది, ఈ రామ్కి టవర్స్. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ సంగారెడ్డి వైపున యూటర్న్ తీసుకుంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడిప్పుడే ఇది రోడ్డు విస్తరణ జరుగుతుంది. మదీనగూడ చందన్ నగర్ నుంచి సంగారెడ్డి వరకు కూడా మనకు 6 లైన్ హైవేగా దీన్ని నిర్మిస్తున్నారు. నిత్యం చాలా రద్దీగా ఉంటాయి వెహికల్స్. పుణె-ముంబై హైవే కదా. సరే, రింగ్ రోడ్ దిగ్గానే మనకు కరెక్ట్గా మంచి మంచి హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయండి. అటు నుంచి వచ్చే వాళ్ళకు అక్కడ ఆగొచ్చు, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి దిగగానే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా ఉన్నాయి. చక్కగా దిగి మంచి పుష్టికరమైన భోజనం చేసి ఇక్కడి నుంచి బయలుదేరవచ్చు. ముంబై కానీ, పూణే కానీ, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక కానీ వెళ్ళిపోవచ్చు అన్నమాట. రేపు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణేశుడికి కావలసినటువంటి మనం ఏవైతే పెట్టి పూజ చేస్తామో, అరిటాకులు కానీ, పత్రాకులు కానీ, రకరకాలైనటువంటి మొక్కలు ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అవి తీసేసుకొని మేము ఇక్కడ నుంచి
మా కాలనీలోకి ఎంటర్ అయిపోయాము. ఇదే మా కాలనీ. కొత్త కాలనీనండి. మనకు హైవేకి ఆనుకొని ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా మనకు కొత్త కాలనీ అన్నమాట. ఇంకా ఇది ఒక రోడ్డు మాత్రమే అయింది. ఇంకా మనకు సబ్ రోడ్స్ ఏమి, ఇంకా స్ట్రీట్ రోడ్స్ ఇంకా అవ్వలేదు. ఇంకా స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మేము. అంతా కూడా ఇది మట్టి రోడ్డు ఉండేది, గుంతలుగా. సో బండి నడపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అటువంటిది ఇప్పుడు బెటరు. అయితే 2-3 సంవత్సరాల్లో మనకు రోడ్ అయిపోయింది. ఇది మనకి ఇవాళ మంగళవారం రోజు మనకు వెజిటేబుల్ మార్కెట్స్ అండి. ఇక్కడ ప్రతి మంగళవారం మనకు ఇక్కడ కూరగాయలు దొరుకుతాయి ఫ్రెష్గానే. మనకు మార్కెట్కి ప్లేస్ లేనందున రోడ్డు మీదే ప్రస్తుతం అయితే అమ్ముతున్నారు. ఫ్యూచర్లో చెప్పలేం, ఇంకెక్కడైనా పాపం వాళ్ళకి ఆ ప్లేస్ ఇస్తే బాగుంటుంది. ఇలాగా వివి ఎక్స్ప్లోర్ చూసారా, ఈయన ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ చిన్న వీడియో. నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చాలు. లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. సో ఇది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎందుకంటే మేము మా ఇల్లు చేరుకున్నాము. అదిగో ఆ ముందు కనిపించే ఇల్లే మనది వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్.